you in the mighty name of our Lord and Savior Jesus మన Christ. ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు We are తెలియజేస్తున్నాను. very happy to come to your home with Jeevaharam program. జీవాహారం కార్యక్రమం ద్వారా మీ గృహాల్లోనికి రావడం మాకెంతో సంతోషంగా As ఉంది. you eat food, you have to eat the spiritual food. ప్రియులారా గమనించండి, మన శరీర ఆహారాన్ని తింటున్న ప్రకారంగా ఆత్మీయ ఆహారాన్ని ఎల్లప్పుడూ మనం భుజిస్తూ ఉండాలి. Jesus said, I am the bread of life. Those who eat of me shall neither hunger nor thirst. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నేను జీవాహారంనై ఉన్నాను, నన్ను భుజించువాడు ఎప్పుడు ఆకలి కొనడు దప్పికొనడు We అన్నాడు. are happy. Jeevaharam, bread of life, is coming to your home. జీవాహారం మీ గృహాల్లోనికి రావడం ఎంతమంది సంతోషంగా ఉంది ప్రియులారా? We are happy. Tell others also to ఒకవేళ watch. నిజంగా మీరు సంతోషంగా ఉండే ఈ జీవాహారాన్ని మిగతా వారితో కూడా పంచుకోవడానికి వారు కూడా పరిచయం చేయండి ఈ Definitely, కార్యక్రమం. brother, if you miss that message, ఒకవేళ ఈ సందేశాన్ని మిస్ అయిన వాళ్ళు ఉంటే యూట్యూబ్ లోకి వెళ్ళి తెరిసా పాల్ అని టైప్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి విధమైన కొత్త సందేశాలు మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు దీవించబడతారు. 1 Corinthians chapter 15:57. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 57వ వచనంలో By rising from the dead, and Apostle Paul is saying that he has given victory over sin and death, and thanks be to God who has given us victory through Jesus Christ. అపోస్తున్న పౌలు ఆయన తెలియజేస్తా ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాన్ని మరి సంఘానికి తెలియజేస్తూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక అని ఆయన చెప్తూ ఉన్నాడు. Not only one day or 1 week. ప్రియులారా, ఒక రోజు ఒక వారం రోజులో ఆ జయం ఉండేది కాదు. Every day you should be grateful to God. ప్రతిదినం కూడా దేవుడిచ్చిన విజయాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. Psalm 103 verses 1 to 5 every day. 103వ కీర్తన మొదటి 5 వచనాలు ప్రతిదినం కూడా నేను చదువుతూ ఉంటాను. He said, Teresa, bless the Lord because he has done all the good things. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు అంటే నా ప్రాణంతో తెరిసా నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన అనేకమైన ఉపకారములు నీ పట్ల చేశాడు గనుక ఆయన స్తుతించు అని చెప్తాడు. దేని కూడా మరవద్దు. Don't forget. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవద్దు అంటాడు. Don't forget that you are saved from the corona. కరోనా కాలంలో ప్రభు నిన్ను రక్షించాడు, దాన్ని మర్చిపోవద్దు. Don't forget that God has forgiven your sin దేవుడు మీ పాపములు క్షమించి ఉన్నాడు, దాన్ని మర్చిపోవద్దు. and given you the gift of salvation. రక్షణ అనే బహుమానాన్ని నీకు ఇచ్చాడు, Don't మర్చిపోవద్దు. forget, not the doctor, not the medicine, but Jesus has healed your disease many times. డాక్టర్లు కాదు, మెడిసిన్స్ కాదు, యేసుక్రీస్తు ప్రభువే తన కృప ద్వారా మిమ్మల్ని అనేక సార్లు నిన్ను స్వస్థపరిచాడు. Don't forget, he has redeemed your life from destruction, given you abundant life, 100-fold life and eternal life. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించాడు, భూమి మీద మీకు నూరంతలు నిత్య జీవం పరలోకంలో ఆయన మీకు ఇచ్చి ఉన్నాడు. Don't forget that he has renewed your youth like the eagle. పక్షిరాజు వలె మన యవ్వనాన్ని నూతన పరుస్తున్నాడు అన్న సంగతిని మీరు మర్చిపోవద్దు. Now don't forget the victory he has accomplished by rising from the dead. ఆయన పునరుద్ధానుడిగా సమాధిలో నుండి తిరిగి లేచిన ద్వారా ఆయన మనకు అనుగ్రహించిన ఆ గొప్ప నిరీక్షణను మర్చిపోవద్దు. Victory over sin, పాపము నుండి ఆయన విజయం ఇచ్చాడు, victory over Satan, సాతాను నుండి విజయం ఇచ్చాడు, victory over death, మరణం మీద జయం ఇచ్చాడు, victory over curse. శాపం మీద విజయం He ఇచ్చాడు, has given us victory over poverty also. పేదరికం మీద మనకు విజయం ఇచ్చాడు. We'll read 2 Corinthians chapter 8-9. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుదాం ప్రియులారా. For you know the grace of our Lord Jesus Christ, that though he was rich, for your sake he became poor, that you through his poverty might become rich. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయెను. It is the devil who makes you poor. ప్రియులారా, సాతానుడు మనల్ని దరిద్రులుగా ఉంచడానికి God's ఇష్టపడేవాడు. children are rich people. దేవుని ప్రజలు ధనవంతులుగా ఉండాలి. God's children, if you don't have anything also, you will say, the Lord is my shepherd, I lack ప్రియులారా, nothing. దేవుని ప్రజలుగా ఉంటున్న దేవుని పిల్లలుగా ఉంటున్న మీరు ఒకవేళ మీకు ఏది లేకపోయినా మరి దేవుని వాక్యాన్ని పలకాలి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని If చెప్పాలి. your kitchen is empty, if your pocket almara is empty, you should say, my God shall supply all my needs according to the glorious riches in Christ Jesus. మీ పాకెట్ గాని, మీ అల్మార గాని, మీ కిచెన్ గాని ఖాళీగా ఉండి ఏది లేకపోతే మీరు ఒక వాక్యం పలకాలి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో నా ప్రతి అవసరము తీర్చును అని చెప్పాలి. Bible says, beloved, I pray that you may prosper in all things and be in health, that your soul prospers. 3 John verse 2. 3 యోహాను పత్రిక 2వ వచనం ప్రకారం, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలో వర్ధిల్లవలనని మరి భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. In John chapter 10 verse 10, Jesus says, the thief, the devil comes to steal, destroy and kill, but I have come to give you life in abundance. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో దొంగతనమును హత్యయు నాశనం చేయుటకు తప్ప మరి దేనికి రాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, నేను జీవమును అది సమృద్ధిగా మీకు కలగజేయడానికి వచ్చానన్నాడు. That's why Jesus came. That's why Jesus died. That's
That's why Jesus rose for you. అందుకే యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందుకే యేసు ప్రభు శిలువలో మరణించాడు. అందుకే ఆయన సమాధిలోంచి తిరిగి లేచాడు. God doesn't want his children to go around and begging, Amma, Dharmam. తన పిల్లలైన వారు బయట తిరుగుతూ అమ్మా ధర్మమేండి అయ్యా నాకేమి లేదని అనడానికి వీల్లేదు. Pastors and sisters and pastoras, you are king and queens. సేవకులారా గమనించండి, సహోదరులారా గమనించండి, మీరు దేవునికి రాజును రాణులుగా You ఉంటున్నారు. are representing God on earth. భూమి మీద దేవుని ప్రతినిధులుగా మీరు ఉంటున్నారు. Yeah, you are the ambassadors. భూమి మీద మీరు రాయబారులుగా దేవుని He కొరకున్నారు. wants to work through your hands. నీ చేతుల ద్వారా ఆయన పని He wants చేయగోరుతున్నాడు. to see with your eyes. నీ కళ్ళతో ఆయన He wants to చూడగోరుతున్నాడు. talk through your mouth. నీ నోటి ద్వారా ఆయన You want to మాట్లాడగోరుతున్నాడు. walk with your నీ feet. పాదములతో ఆయన నడవగోరుతున్నాడు. You are like God-like. You are walking on this earth representing Jesus. యేసుక్రీస్తు ప్రభును ప్రతిబింబించే వ్యక్తులుగా ఈ భూమి మీద ఒక చిన్న దేవుళ్ళుగా మీరు వెళ్తూ ఉన్నారు. Somebody say, I am the son, I am the daughter of a king. చూడండి, మీరు కొంతమంది చెప్పాల్సిన అవసరం ఉంది. నేను దేవుని కుమారుని, దేవుని కుమార్తెనని చెప్పాలి ధైర్యంగా. The devil stole all this from the church. ప్రియుల సంఘం నుంచి రోజు సాతానుడు వీటన్నిటిని కూడా The దొంగిలించేశాడు. devil stole everything from your family. మీ కుటుంబంలోంచి సాతానుడు అనేకమైన విషయాలు And దొంగిలించాడు. the devil is making you poor and under poverty. సాతానుడు పేదరికము క్రింద మిమ్మల్ని మొక్కుపరుచు ఆ విధంగా బాధిస్తూ ఉన్నాడు. The more you receive the word, the more grow in faith, you will be victorious. దేవుని వాక్యంలో ఎంత లోతుగా వెళ్తావో, విశ్వాసంలో ఎంత లోతుగా వెళ్తావో అంత ఎక్కువ విజయాన్ని మీ జీవితంలో మీరు అనుభవిస్తారు. I was very poor once after my marriage. చూడండి, నా వివాహం అయిన తర్వాత కూడా చాలా పేదరికంలో మేము ఉండి I ఉన్నాం. didn't have a house to live. I didn't have any furniture in my house. మాకు సొంత ఇల్లు లేదు. ఇంట్లో ఏ విధమైన ఫర్నిచర్ గానీ వస్తువులు ఏమి లేవు But మాకు. I gave my life. I sought His kingdom and His righteousness. All things started adding. ఎప్పుడైతే నా జీవితాన్ని దేవునికి సమర్పించానో, ఎప్పుడైతే మొదట దేవునికి స్థానాన్ని ఇవ్వడం మొదలు పెట్టానో, అన్ని దేవుడు నా జీవితంలో కలుపుతూ ఇస్తూ వచ్చేసాడు. When you know the truth will set you free. పిల్లల సత్యాన్ని గనుక మీరు గ్రహిస్తే సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా The చేస్తుంది. truth has set me free. సత్యమే నన్ను స్వతంత్రులుగా చేస్తుంది. That's what the truth I am talking ఆ to you. సత్యాన్ని నేను మీకు ప్రకటిస్తున్నాను. So పిల్లల don't go begging around. నీవు అడుక్కుంటూ ప్రజల మధ్యలో అలాగా ఏమీ లేనివాడిగా భిక్షగాళ్ళకి You బ్రతుకొద్దు. should have the standard of the Almighty God. సర్వశక్తి గల దేవుని యొక్క ఆ స్థాయిని నువ్వు గ్రహించి ఆయన బిడ్డవని గ్రహించి Yeah, బ్రతకాలి. you keep that standard. ఆ స్టాండర్డ్ ని మీరు నిలబెట్టుకోవాలి. Colossians 1:10 says, worthy of the Lord, fully pleasing Him, abandoning good works. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనించినట్లయితే మరి ఆయనకు తగినట్లుగా యోగ్యముగా మనం జీవించాలని రాయబడి ఉంది. The Old Testament, it was all, asking, please bless me, please heal me, please deliver me. పాత నిబంధన కాలంలో ఉన్న ప్రార్థనలన్నీ కూడా నన్ను దీవించు, ఆశీర్వదించు, నన్ను స్వస్థపరచు, ఇలాంటి ప్రార్థనలు ఉన్నాయేమో. But in the New Testament, you read all the epistles, it is done. You are healed, you are delivered, you are not under curse, blessing. కొత్త నిబంధన కాలంలో గనుక మనం గమనిస్తే సువార్తల్లో కావచ్చు, పత్రికల్లో కావచ్చు, లేకపోతే ప్రతి స్థలంలో గనుక మనం గమనించినట్లయితే ఆయన ఇప్పటికే నీ జీవితంలో కార్యాన్ని చేసి ముగించాడు. Deuteronomy 28 verse 1-14. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1-14 వచనాల్లో మనం గమనిస్తే All these blessings are for those who love God and obey Him. దేవుని ప్రేమించు వారికి, అంటే ఆయన మాటకు విధేయత చూపే ప్రతి వానికి కూడా దేవుని యొక్క వాగ్దానాలు స్వతంత్రించుకోవడానికి ఈ దీవెనలన్నీ మీ మీదకి వచ్చి ప్రాప్తిస్తాయి మీకు. That's what in last episode we read that Galatians chapter 3, 13-14. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు గత ఎపిసోడ్ లో చదివా. That you are not under curse, you are under Abrahamic blessing. చూడండి, శాపము క్రింద మనం లేవు గాని అన్ని జనుల మనకు యేసుక్రీస్తు ప్రభు శాపమై ఉండుట ద్వారా అబ్రహాము ఆశీర్వచనములు మన మీదకి వచ్చి ఉన్నాయి. Everybody says Psalm 23:1, the Lord is my shepherd, I lack nothing. 23వ కీర్తన 1వ వచనం అందరూ కూడా చెప్పండి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. Everybody say Philippians 4:19. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం I చెప్పండి. know, I believe my God shall supply all my needs according to glorious riches in Christ Jesus. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నా ప్రతి అవసరము తీర్చును. Can you repeat after me? నా వెనకాల ఈ మాటలు చెప్తారా? I am rich because of Jesus. యేసు ప్రభువును బట్టి నేను ధనవంతునిగా ఉన్నాను. Everybody raise your hand and say I am rich because of Jesus. చెప్పండి, యేసు ప్రభువును బట్టి నేను ధనవంతున్నే. Everybody say I am healthy because of Jesus. యేసు ప్రభువును బట్టి నేను ఆరోగ్యవంతురాలనే. You say I am young because of Jesus. యేసు ప్రభువును బట్టి నేను యవనస్తుని, Say I am యవనస్తురాలనే. beautiful because of Jesus. యేసు ప్రభువును బట్టి నేను అందంగా ఉన్న వ్యక్తిని. I am blessed because of Jesus. యేసు ప్రభువును బట్టి నేను దీవించబడిన I am వ్యక్తిని. righteous because of యేసు Jesus. ప్రభువును బట్టి నేను నీతిమంతుని.
విజయవంతుణ్ణి. I am more than a conqueror because of Jesus. యేసు ప్రభువును బట్టి నేను అత్యధిక విజయం పొందిన I వ్యక్తిని. am victorious through our Lord Jesus మన Christ. ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా నేను జయము పొందిన వ్యక్తినే. Say thanks be to God who has given us victory through our Lord Jesus మన Christ. ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము You have కలుగును victory గాక. over sin. పాపం మీద నీకు You జయము, have victory over death. మరణం మీద నీకు జయము, You have victory over curse. శాపం మీద నీకు You జయము, have victory over sickness. రోగం మీద నీకు జయము, You have victory over poverty. పేదరికం మీద నీకు జయము ఉంది. Finally, you have victory over Satan. చివరికి సాతాను మీద నీకు జయము ఉంది. Chapter 2:15 says, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో you read that. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. Amen. Say again. Patti techi. సిలువ విజయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచాను. Hallelujah. Hallelujah. This is what Lord Jesus done by rising from the dead. మృతుల నుండి క్రీస్తు లేచుట ద్వారా సాతాన్ని నిరాయుధులుగా చేసి ఓ వేడుకకు పట్టి తెచ్చి బాహాటంగా చూపించేశాడు. He did it on the cross. కలవరి సిలువలో ఆయన చూపించాడు. But Satan did not understand that. సాతానికి అది అర్థం కావట్లేదు. Satan thought, yeah, he is the victor. సాతాన్ అనుకున్నాడు యేసుప్రభు చనిపోయాడు, నేనే జయం పొందాను అనుకున్నాడు. He had held all the demons had a great party in the hell. నరకంలో సాతాను అనుచరులు అందరూ కూడా పెద్ద పార్టీ చేసుకుంటున్నారు. Yeah, Jesus died and is buried. He's in the grave. యేసుప్రభు చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, ఇంకా అయిపోయింది, ఆయన పని సమాప్తం అని But అనుకున్నారు. that did not last long. కానీ అంతటితోనే అయిపోలేదండి అది. Pilate also made tight security. ఆ పిలాతు కూడా ఆయన చాలా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశాడు సమాధి దగ్గర. And he sealed the tomb with a Roman government seal. రోమా ప్రభుత్వపు మరి లాంఛనాలతో రోమా ప్రభుత్వ యొక్క ముద్రలు ఆ యొక్క సమాధి మీద వేశారు, రాయి మీద. Nobody can open ఆ that. ముద్ర వేస్తే ఎవడు తీయలేడు. That has a very power. అది చాలా శక్తి కలిగిన, అధికారం కలిగింది. He kept guards on either side. రెండు వైపులో కూడా కాపలాదారులను పెట్టేశాడు. He made sure that Jesus will not deceive, will not rise. ఎట్టి పరిస్థితిలో యేసు ప్రభు లేవడానికి వీలు లేకుండా చేయగలిగినంత ప్రయత్నాలు చేశారు. But everybody is against their calculation. చూడండి, వారందరూ కూడా లెక్కలు తారుమారైపోయినాయి. Oh, on the third day, Jesus broke open the tomb and rose ఆ victoriously. మూడవ దినాన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు ఆ సమాధిని అంతా కూడా ఓడించేసి వాటన్నిటిని కూడా తెంచివేసి ఆయన తిరిగి లేచారు. Oh, death, where is your victory? అప్పుడు ఆయన అన్నాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? Oh, death, where is your sting? ఓ మరణమా నీ ముల్లెక్కడ? Death has been swallowed up in victory. మరణము విజయము చేత మృంగివేయబడింది. Sin has been swallowed up in victory. పాపం విజయము చేత మృంగివేయబడింది. Satan has been swallowed up in victory. సాతాను విజయము చేత మృంగివేయబడ్డాడు. Having disarmed principalities and powers, he made him a public spectacle. చూడండి, ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత విజయోత్సవంతో వాటిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచేశాడు. Hallelujah. గట్టిగా స్తోత్రం He చెప్పండి. had lot of arms and he disarmed. ప్రియులారా గమనించండి, సాతానుడు అప్పటికే చాలా ఆయుధాలన్నీ కూడా పెట్టేసుకొని ఉన్నాడు. He thought he is a prince of the world. ఇక లోకమంతటి కూడా నేనే రారాజును అని అనుకుంటున్నాడు. But in the silver, in the cross, he crushed the head and removed all his ఆ arms. సిలువ మీద వాటన్నిటిని కూడా నిరాయుధులుగా చేసి ఆయుధాలన్నీ కూడా వాటి దగ్గర నుంచి తీసేసుకొని మరి ఏం ఆయుధాలు లేకుండా గొప్ప విజయాన్ని తిప్పుకున్నాడు. Colossians chapter 2, 14, 15 also will read and close. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14, 15 వచనాలు గనుక మనం గమనించినట్లయితే ఆ వాక్య భాగంలో ఉన్న వాక్యాలు మనం చదువుదాం ప్రియులారా. Look what our Lord has done to give us victory over Satan. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14, 15 వచనాల ద్వారా ప్రభు మనకి ఎట్టి విజయాన్ని మనకు అనుగ్రహించాడో మనం చూద్దాం. First of all, our Lord wiped out the handwriting of requirements that was against us. చూడండి, మనకు విరోధముగా ఉన్న చేవ్రాతను ఆయన సిలువలో తుడిచివేశాడు. మొట్టమొదటి అందరూ చెప్పండి. తుడిచేశాడు. Secondly, he has taken it away, having nailed him to the cross. రెండోది వాటన్నిటిని మేకులతో కొట్టేశాడు. కొట్టేశారు, everybody say. మేకులతో కొట్టివేశాడు. Thirdly, he disarmed all the principalities and powers. మూడోది ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసేశాడు. Everybody say నిరాయుధులుగా. చెప్పండి, నిరాయుధులుగా ఆయుధాలన్నీ కూడా తీసేశాడు. Fourthly, he made a public spectacle of him. మరి నాలుగవదిగా వీటన్నిటిని కూడా బహాటముగా ప్రజల ఎదుట చూపించాడు, కనపరిచాడు. Amen. ఆమేన్. And fifthly, the Lord triumphed over the works of the Satan. ఆ తర్వాత ఐదోది మన ప్రభు సాతాను పనులన్నిటి మీద, క్రియలన్నిటి మీద విజయాన్ని ఆయన సాధించాడు. హల్లెలూయా. Oh, hallelujah. Hallelujah. That's why Apostle Paul has written. అందుకే అపోస్తలుడు
అపోస్తున్న పౌలు ఈ మాటలు Oh, రాస్తాడు. death, where is your victory? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? Death has been swallowed up in victory. విజయమందు మరణము మృంగివేయబడింది. Thanks be to God who has given us victory. మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించిన దేవునికి స్తోత్రం. And there is a final victory. చివరి విజయం ఒకటి ఉంది. That is 1 Corinthians 15:54. అది మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 54వ He వచనం. is going to give you a final victory. ఆ చివరి విజయాన్ని మనకు ఆయన ఇవ్వబోతున్నాడు. See, entire creation is under curse now. చూడండి, ఇప్పుడు లోకమంతా కూడా శాపంతో కూడిన వేదనతో ఉంది. It's like groaning and waiting. That's what Apostle Paul wrote. అపోస్తలుడు పౌలు అక్కడ రాస్తాడు కదా, మరి ఇది చాలా మూలుగుతుందంట భూమి అంతా కూడా. Because it wants a redemption. ఎందుకంటే విమోచన కొరకు కనిపెడుతూ The whole మూలుగుతుంది. world is sin polluted. లోకమంతా కూడా పాపంతో The కలుషితమై Lord Jesus will come. ప్రభువైన యేసు రాబోతున్నాడు. 2 Peter 3:10. రెండో పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ The వచనం. whole creation will be under fire. చూడండి, మరి సృష్టి అంతటిని కూడా ఆయన అగ్నితో And కాల్చివేస్తాడు. look at the heaven. The sky will be rolled up like a mat. ఇప్పుడు మనం చూస్తున్న ఆకాశం ఉందే, అవంతా కూడా ఒక చాప చుట్టేసినట్టు చుట్టివేయబడుతుంది. And my God will come. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడి నుంచి వస్తాడు. He will create new heaven and new ఆయన earth. క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని ఆయన చేస్తాడు. New Jerusalem will come from the presence of God. నూతన యెరూషలేము దేవుని సన్నిధిలో నుండి దిగి Just వస్తుంది. like a bride adorned for the husband. చూడండి, తన పురుషుని కొరకు వధువు ఏ విధంగా అయితే సిద్ధపడి ఎదుర్కోవడానికి వెళ్తుందో అలాగా. And we'll live with him forever. చూడండి, మనం ఆయనతో పాటు యుగ యుగాలు జీవించడానికి We'll look at his face. ఆయన ముఖాన్ని ముఖాముఖిగా చూస్తాం. The bride and bridegroom. చూడండి, మరి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కలిసి జీవిస్తారు. That is the everlasting life. అదే నిత్య జీవానికి That is the final victory, dear people of ప్రియ God. దేవుని ప్రజలారా, చివరి విజయం, అంతిమ విజయం అదే. How many of you are happy? Just jump to your feet. ఒకసారి మరి అలాగే లేచి గంతులు వేయండి సంతోషంగా I ఉన్నవా? want all of you to lift your hands. మీరందరూ కూడా ఉన్న స్థలములో చేతులు పైకెత్తి దేవుని Everybody say, స్తుతించండి. thank you, Father. తండ్రి మీకు వందనాలు. Thanks be to God. ప్రభువా నీకే Who has given కృతజ్ఞతలు. us victory over victory every day. జయం వెంబడి జయం మాకు ఇస్తున్నందుకు మీకు వందనాలు Through our ప్రభువా. Lord Jesus Christ. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీకు మాకు జయం Thank you for ఇస్తున్నారు. sending your son Jesus. నీ కుమారుని యేసుక్రీస్తును Thank పంపించినందుకు you for వందనాలు. allowing him to die on the cross. ప్రభువా కల్వరి శిలువలో మరణింపు చేసినందుకు Thank you వందనాలు. that you raised him from death. ప్రభువా మరణం నుంచి తిరిగి లేపినందుకు వందనాలు. Thank you, Father. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సర్వాధికారి అయిన ప్రభువా మీకు వందనాలు. ఇంత గొప్ప విజయోత్సవంతో ప్రభువా మీరు మమ్మల్ని ఊరేగింపు చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా మీకు స్తోత్రం. పాపం మీద మరణం మీద మాకు విజయం ఇచ్చినందుకు వందనాలు. శాపం మీద మాకు విజయం ఇచ్చినందుకు వందనాలు. దరిద్రం మీద లేక పేదరికం మీద మాకు జయం ఇచ్చినందుకు వందనాలు. సాతాను మీద మాకు జయం ఇచ్చినందుకు వందనాలు. అంతిమ విజయము మా ప్రభు అయిన యేసు క్రీస్తు అతి త్వరలో మధ్యాకాశంలో రానయ్యున్నాడన్న ఆ గొప్ప విజయాన్ని మేము కలిసి యుగ యుగాలు మీతో జీవించే ఈ అద్భుతమైన జయ జీవితాన్ని మా ముందుంచినందుకు మీకు వందనాలు ప్రభువా. ఎవరైనా ఇంకా ఓటమిలో ఉంటే యేసు క్రీస్తు నామములో నాయన ఈ గొప్ప విజయోత్సాహం కలిగిన ఈ శుభవార్తను వారు అంగీకరించి యేసు క్రీస్తును రక్షకునిగా ప్రభువుగా వారి కలిగి ఉండి వారు జయ జీవితం జీవించుదురుగాక. కుటుంబంలో ఓడిపోయిన వారు ఉంటే గొప్ప విజయం పొందుకుందురుగాక. అనారోగ్యంతో వారు ప్రభా ఓటమిలో ఉన్నారేమో ప్రభా వారికి స్వస్థత మీరు దయచేదురుగాక. ఒకవేళ ప్రభా నాయన శాపం వారిని ఏలుతుందేమో వారికి గొప్ప విజయం కలుగునుగాక. ప్రభా మీకు స్తోత్ర. నాయన మీ దాసురాలు ద్వారా మీరు విడుదల చేసిన ప్రతి శక్తివంతమైన వాక్యం వారి జీవితాల్లో నరనరాల్లో అది పనిచేసి వారి జీవిత కాలం అంతా కూడా వారు జయాన్ని అనుభవిస్తూ మా ప్రభు అయిన యేసు క్రీస్తు మా కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన నా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మాకు జయం ఇచ్చిన దేవునికి స్తోత్రమని నిన్ను స్తుతిస్తూ జయంలో ముందుకు సాగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా. ప్రభు మీకు వందనాలు నాయన. అంత గొప్ప విజయాన్ని మా జీవితంలో మీరు ప్రసాదించినందుకు మనసారా నిన్ను స్తుతిస్తూ వాక్యాన్ని వింటున్న వీక్షిస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభు. మీకు వందనాలు. మా కొరకు మీరు చేసిన ప్రతి త్యాగాన్ని యాగాన్ని విజయాన్ని ప్రభు మా జీవితంలో మేము అనుభవాత్మకంగా మేము అనుభవిస్తూ ముందుకు సాగుటకు సహాయం చేయమని న్యూబ్లోస్ మినిస్ట్రీ, నేషనల్ ప్రేయర్ మూవ్మెంట్, విమెన్స్ మూవ్మెంట్, యూత్ మూవ్మెంట్, కిడ్స్ మూవ్మెంట్, ఎస్తేర్ ప్రేయర్ మూవ్మెంట్ పరిచర్యల ద్వారా ప్రభా నీ ప్రజలకు ప్రభా తన్ని స్వార్థ అందించబడుతున్న ప్రతి పరిస్థితిని బట్టి మీకు వందనాలు. ఈ పరిచర్యలన్నింటినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ దాసురాల ద్వారా ప్రభా తను మీరు జరిగిస్తున్న ప్రతి సేవను మీరు ఆశీర్వదించండి. అనేకమైన ఆధ్యాత్మికమైన పుస్తకాల ద్వారా మీరు ప్రభా తండ్రి నాయన అనేకులను దీవిస్తున్నందుకు మీకు వందనాలు. ఎవరైతే ప్రభా తండ్రి వాక్యాన్ని వింటున్నారో వీక్షిస్తున్నారో వారందరికీ కూడా మీ కృప విస్తరింపచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మన్యుని సహవాసము సమాధానం
వాక్యాన్ని వింటున్న వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతము సదాకాలము తోడేయండి, వారికి విజయాన్ని అనుగ్రహించును గాక. ఆమేన్. Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. See you next week, same channel. వచ్చే వారం ఇదే ఛానల్లో ఇదే సమయానికి మళ్ళీ కలుసుకుందాం. Tell us what God did miracle in your మీ life. జీవితంలో దేవుడి వాక్య పరిచర్య ద్వారా, ప్రార్థనల ద్వారా ఏ విధంగా మిమ్మల్ని దర్శించాడో మీరు మాకు తెలియజేయండి. Now, Pastor Paranjyothi has explained the book. Get the book and keep it as a treasure in you. మీకు పుస్తకాల గురించిన వివరణ మీకు తర్వాత వస్తుంది. అవన్నీ కూడా జాగ్రత్త వినండి. మరి పుస్తకాలు మీరు ఆర్డర్ చేసుకోండి. అవి మీ ఆధ్యాత్మికమైన జీవితానికి ఎంతో మేలు కలిగజేస్తాయి. Amen. ఆమేన్. ఆమేన్. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక, అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గూర్చి వ్రాసి, ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే, చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో వ్రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని, మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం, జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభు అయిన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే స్వార్థ పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ.
నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని, పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకెగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి. తప్పనిసరిగా పొందుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9440471380. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.